బాలే ఉండే వాళ్ళు మళ్ళీ పోతే ఇష్టమున్న షాట్ అది పేరు నువ్వే పెట్టుకోవాలి దానికి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో వీడేంది కిట్ వేసుకొని ఉన్నాడు, ఏడిపోతున్నాడు అనుకుంటురా. ప్రాక్టీస్. సో లాస్ట్ 2 times అయితే పోతా, ఈరోజు ఒకసారి సండే రోజు ఒకసారి పోతా. సో దట్స్ ఇట్, ఎనఫ్, చాలు. సో దాని తర్వాత ఇక మొత్తం ఆడున్నాయి చూడు, వాటివే కాన్సన్ట్రేట్ చేయడమే. అండ్ చలో ఇగో మీకు ఇప్పుడు నెట్స్ కాడికి పోయినాక కలుస్తా. సో ఇగో మన గురువు గారు కొత్త బాల్ అయితే కొన్నాం, దాన్ని అయితే ఇగో అన్బాక్స్ చేస్తున్నా. ఇగో కెమెరా మ్యాన్ ఒకసారి ఇటు దింపండి. చలో నెట్స్ ఇగో నెట్స్ కాడికి వచ్చినాం. మొన్న మ్యాచ్లో అంతా చక్కగా ఆడలే, అందుకనే ఇక నెట్స్లో మంచిగా ఆడాలి. సో నేను మీకు బ్యాటింగ్ అప్పుడైతే మళ్ళీ కలుస్తా. ఫేమస్ కావద్దా? అరే ఎక్కువైపోయినాయి వీడియో. అరే కింది దారాలు ఎందుకు ఇప్పుడు సమీరా ఆటగాడు ఇండియా బౌలర్. అరే లోకేష్ బాగానే గుద్దాలు పడుతుంది మరి. అరే బాల్ కొట్టిప్పుడే వీకింది దానమ్మ. బాల్ అసలు బాలీ బ్యాట్స్మెన్ బాలే ఉండే వాళ్ళు మళ్ళీ పోతే ఇష్టమున్న షాట్ అది పేరు నువ్వే పెట్టుకోవాలి దానికి. అరే ఇక బాలీరా చెప్పు. అరే బాలీరా అయ్యా నువ్వే చెప్పు నందు బాయ్. అయిపోయారా బాలీ పట్రా. మళ్ళా బాల్ అరుణా బాల్ ఇచ్చిన బాలి జర్రీ ఇరా. మా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఏదో ఫంక్షన్ ఉందట. సో పోవాలి, మన వెనకాల ఉన్నారు. సో పోతా, ఇంటికి పోయినాక మీకు మళ్ళీ కలుస్తాం. అయితే అమ్మ పిలిచిందన్నా కదా, సిద్దిపేట వచ్చిన. అండ్ నాదిగో బ్లాక్, దీని మీద కొంచెం ఫేడెడ్ బ్లాక్, దాని మీదకి గ్రే, అంటే డార్క్ లైటరు అట్లా ఆ టోన్లు వేసిన. అండ్ ఇప్పుడే వచ్చేసినాం, టైం నాకు తెలిసి 8:30 అవుతుంది రాత్రి. సో టైం ఇప్పుడే చేరుకున్నాం ఇంటికి. అండ్ ఇగో విషుగాడికి ఇగో ఏమేమి డ్రెస్సులు ఉన్నాయి. వాడు అసలు రోజు చేస్తాడు, అన్నీ గలీజ్ చేస్తాడు. అందుకనే ఏం డ్రెస్సులు ఉన్నాయి, వాడికి ఎట్లా సెట్ అవుతున్నాయి అని చూస్తున్నా. సో మీకు ఏదన్నా నాకు డ్రెస్ నచ్చితే మీకు చూపిస్తా, నచ్చంది చూపియా, ఎందుకంటే వాడు గలీజ్గా ఉంటాడు. సో నాకు నచ్చని డ్రెస్సులలో వాడు వద్దులే,
చెప్పడం కూడా వద్దు. సో నాకు నచ్చిన డ్రెస్సులు అయితే మీకు చూపిస్తా. సో లాస్ట్కి ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా వానికి, అలా ఎన్ని మిగులుతాయో కూడా మీకు చూడుర్రి. సో చూద్దాం. ఇచ్చు ఇచ్చు బాగున్నా ఇచ్చు బాగున్నా ఇది మంచిగా ఉన్నది. ఏదైనా పెళ్ళి అయితే మన చుట్టాలు ఎవరిదన్నా పెళ్ళి అయితే అలా వేసుకో డైరెక్ట్గా. బట్టలు చూస్తున్నావు, అది రాసుకున్నంత ముఖ్యమా చెప్పు? చెప్పంత అంత ముఖ్యమా అది? ఏందది అసలు? ఇది ఒకటే ఉంది కదా నీకు, ఇంకేం లేవు కదా వేరే హోంవర్క్స్. మరి ఎందుకు? ముందు బట్టలు చూసినాక నువ్వు తర్వాత చేసుకుందు. ఓకే ఇగో విషగాన్ బట్టలు స్టార్ట్ అయిపోయినాయి. ఇగో ఇవి అవి అండ్ నా కింద లేవు. నా కింద షిఫ్ట్ అయిపోయి నా కాలు కాడికి ఇవి తీసేస్తున్నా. ఈ రెండు తీసేస్తున్నాం. ఇవి ఫంక్షన్ వేరు అండ్ ఇవి ఇంటికాడ వేసుకోనికి. ఇది రాత్రి పండుకునే ముందు నైట్ డ్రెస్ లాంటివి. సో ఇవి ఊర్లో వేసుకునే లోకల్. ఒక చిట్టి. నాకు తెలిసి సండే రోజు షాపింగ్ పోతాం. విషయానికి ఏమేం ఎసెన్షియల్స్ ఉన్నాయో అవి ఈ చిట్టీలు అయితే నేను రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే నేను అన్నీ మర్చిపోతా. సో రాసి పెట్టుకున్నా. అంటే నాయి కూడా సార్ట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూస్తా. అండ్ ఇది నా 41st వ్లాగ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను సార్ట్ అవుట్ చేస్తా. 41st విషయం 41st అంటే ఏమో చూడాలి. అంటే నేను కౌంటింగ్ వేసే థంబ్నెయిల్స్లలో చూస్తా కాబట్టి ఇది నా 41st వ్లాగ్. ఒకసారి లెక్క పెట్టి ఏదైనా మధ్యలో పోయిందో చూద్దాం. 41st విషయం 41st. గాయస్ నీకు నిజామాబాద్ పోయినా కదా, నిజామాబాద్ పెద్దమ్మ అంటే నిజామాబాద్లో రూబీ ఫింగర్స్ ఉంటాయి. అవి రూపాయి ఉంటాయి, అవి వేరే లెక్క ఉంటాయి. కానీ ఇది వేరే ఉన్నది. ఈ 5 రూపీస్ది ఉన్నది. కొత్త ప్యాకెట్ పాడైంది. మంచిగా ఉన్నది గాయస్. ఇది ఏందో 5 రూపీస్ది. అప్పుడు 1 రూపీది ఉండే. సో 5 రూపీస్ మంచిగా ఉన్నాయి ఇలా లేవని కావు. సో ఇవో ఉన్నాయి, క్వాంటిటీ ఉన్నది. సో కలుద్దాం. గాయస్ సో ముందుకే ఎడిటింగ్ అయితే ఫినిష్ అయింది. ఇగో ఈ రూబీ తినుకుంటా ఫుల్ ఎడిటింగ్ అయితే వేసి పారేసిన. అండ్ ఈరోజు మ్యాచ్ అయిన కదా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4th T20. అందులో మన టీం ఓడిపోయింది. బట్ మంచి స్పిరిటే, ఏం కాదు, మంచిగానే ఆడారు అందరూ. శివం దూబే మా సిఎస్కే కూడా మంచిగా ఘోరంగా ఫామ్లో ఉన్నాడు. 65 out of 23 balls ఐ థింక్. సో కూడా మంచిగా ఆడిండు. సో చాలా హ్యాపీగా ఉంది. టీమిండియా ఎప్పుడు ఇంతే పీక్ ఫామ్లో ఉండాలి. అభిషేక్ శర్మ ఫస్ట్ గోల్డెన్ డక్అవుట్ తన కెరియర్ మొత్తం T20 కెరియర్లో మొత్తం ఫస్ట్ గోల్డెన్ డక్అవుట్. 35th 34th ఇన్నింగ్స్ అది ఫస్ట్ గోల్డెన్ డక్అవుట్ అయ్యిండు. అండ్ ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వెరీ హ్యాపీ థింగ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే అయింది. సో నేను చేస్తా అన్న 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో రేపైతే షూట్ చేస్తా. అంటే ఎల్లుండి వరకల్లా అది వచ్చేస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.